అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడాపల్లిలో వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. 8వ తేదీన స్వామివారిని రథోత్సవం, కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఇక స్వామివారి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లపై కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వామివారి ఆలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆయన సూచించారు. కళ్యాణ వేదిక ఉంది. ఆ కళ్యాణ వేదిక దగ్గర గతం కంటే ఇంకా మనం ఆనాడు ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా మన ఐడెంటిఫై చేస్తుంటే వాటన్నింటినీ కూడా రేపు జరిగే కళ్యాణం ఏర్పాట్లలో వాటి వల్ల రిపీట్ అవ్వకుండా ఇంకా ఎంత బాగా చక్కగా చేయగలమో దాని మీద దృష్టి పెట్టి బెటర్మెంట్ ఇంకా మనకి గత సంవత్సరము కంటే మనం ఏర్పాట్లో ముందుకెళ్లాలని కోరుతూ ఉన్నాను. అన్ని శాఖల అధికారులు కూడా కళ్యాణోత్సవంలో పాల్గొన్న వారందరికీ అవగాహన ఉంటుంది. వాటిని ఏ విధంగా ఇంకా ఏ శాఖ ఆ శాఖే, ఎందుకంటే డ్రింకింగ్ వాటరు లేదా శానిటేషన్ లేదా లైట్ ఎలక్ట్రికల్, మరి ఆర్మీ వారు, ప్రధానంగా పోలీస్ శాఖ వారు మరి చాలా ఎక్కువ వారు ఇక ట్రాఫిక్ రెగ్యులేషన్ విషయంలో కానీ మరి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన విషయంలో వారి పాత్ర చాలా కీలకం. కళ్యాణ తీర్థ